నా పేరు నవీన్ అండి, నవీన్ బిగ్ కుమార్. బాస్ చూస్తున్నారా? చూస్తూ ఉంటా బిగ్ సో బాస్. ఎట్లా అనిపిస్తారు బిగ్ బాస్ మీకు? నాకు యాక్చువల్ ఇంట్రెస్ట్, నేను బిగ్ బాస్ ఫ్యాన్ ఇప్పుడు కాదు, నేను హిందీ బిగ్ బాస్ నుంచి చూస్తూ ఉంటాను. నేను సల్మాన్ ఖాన్ గారి బిగ్ బాస్ షోస్ చూస్తూ ఉంటా. అలాగే ఇప్పుడు కంటిన్యూగా మన తెలుగు బిగ్ బాస్ కూడా రెగ్యులర్ చూస్తా. నేను బిగ్ బాస్ కి బిగ్ ఫ్యాన్ అనమాట. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్ లో? ఈ సీజన్ లో నాకు ఇమాన్యుయల్ ఫేవరెట్ కంటెస్టెంట్. అంటే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి తనుజ, అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి కళ్యాణ్, పవన్ కళ్యాణ్. సో బయట చూసుకుంటే కళ్యాణ్ తనుజ మధ్యలో నడుస్తుంది, ఇమాన్యుల్ కి అంత లేదు అని చాలా మంది చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? అదేంటంటే జనాలు ఫాలోయింగ్, పబ్లిక్ లో క్రేజ్, సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీ వల్ల అట్లా వస్తుంది. బేసికల్ గా రైట్ క్యాండిడేట్ ఇమాన్యుయలే. ఎందుకనంటే తను ఫస్ట్ నుంచి గేమ్ పరంగా ఆడుతున్నాడు, ప్లస్ కామెడీ పరంగా చేస్తున్నాడు. ఆల్రౌండర్ అనమాట ఇమాన్యుయల్. సో నేనేమంటానంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళు, అలాంటి బ్యాకప్ లేనోళ్ళు, సొంతగా ఎదిగిన వాళ్ళు, పైకి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళనే మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ అని నాకు అనిపిస్తుంది. ఈసారి తను మెయిన్ కంటెస్టెంట్ అండ్ విన్నర్ తను అవుతాడని నాకు అనిపిస్తుంది ఇమాన్యుయల్. సో కళ్యాణ్ ఆట మీకు ఎట్లా అనిపిస్తుంది? కళ్యాణ్ ఆట కన్సిస్టెంట్ గా ఉంది. యాక్చువల్గా రీసెంట్ గా ఏమైందంటే చాలా మంది కళ్యాణ్ సోల్జర్ అని తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఆయనకి అంటే ఇంతకుముందు ఎవరు సోల్జర్స్ రాలేదు, వచ్చినా కూడా తను రీసెంట్ గా వచ్చాడు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా లేదు. తను సోల్జర్ అనే ఉద్దేశం మీదే మనకి ఇండియాకి సేవ చేస్తున్నాడు కాబట్టి సోల్జర్ గా తన మీద ఎక్కువ క్రేజ్ వచ్చింది అనమాట. దానివల్ల ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేనేమనుకుంటానంటే అయితే ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉండొచ్చు కళ్యాణ్, బట్ నా కండిషన్స్ వచ్చి ఇమాన్యుయల్. సో తనుజ గారి గురించి ఏం చెప్తారు? తనుజ గారు ఉంటే టాప్ థర్డ్ రావచ్చు, లేదంటే తను కూడా కాంపిటీషన్లో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే తనుజ సెంటిమెంట్ మీద, తన యొక్క ఎమోషన్స్ మీద, తనకు ఆల్రెడీ ఆర్టిస్ట్ కాబట్టి సీరియల్లో యాక్ట్ చేసింది కాబట్టి తనకు తెలుసు ఎలాగా ప్రజెంట్ చేయాలి, ఎలాగా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి అన్ని తెలుసు కాబట్టి తనగా బేసికల్గా తను కూడా కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ చూసేది ఎక్కువ సీరియల్స్, ఎమోషన్స్, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాటికి బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి తనుజ ఎక్కువ లేడీస్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. జెంట్స్కి ఏమో తను బ్యూటీ పరంగా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి జెంట్స్కి అలాగా కనెక్ట్ అవుతుంది తనుజ. పోతే లేడీస్కి ఏమో ఎమోషన్స్ అవి బాగా పలుకుతుంది కాబట్టి తనుజ బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో రీతు డెమోన్ గురించి మీరు ఏం చెప్పాలన్నా? అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ జెన్యూన్ అనుకుంటారా లేదా? జెన్యూన్ అంటే అది యాక్చువల్లీ ఏం చెప్పాలంటే అది కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నా. లవ్ వరకు ఉండదు అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే కావాలి, కంటెంట్ కావాలి, అండ్ అవసరం ఉన్నప్పుడు దట్టు వాళ్ళు ఏజ్లో ఉన్నారు, టీనేజర్స్. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సహజంగా అట్రాక్షన్ ఉండటం కామన్. ఆ అట్రాక్షన్ వల్ల రెండోది ఏమో కొంచెం కంటెంట్ కూడా వస్తుందనే ఉద్దేశం మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదైతే జెన్యూన్ లవ్ కాదు నేను అనుకోవటం. ఇదేంటంటే జస్ట్ ఫర్ అట్రాక్షన్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉండొచ్చు, బాండింగ్ అయితే ఉండొచ్చు. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఈ వారం డెమోన్ అవుతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నో డెమోన్ మంచి ప్లేయరు, అంటే తను గేమ్స్ పరంగా మంచి కాంపిటేటర్, డౌట్ లేదు. గేమ్స్ బాగా ఆడతాడు, తను మంచి కాంపిటేటర్. కాకపోతే మన బిగ్ బాస్లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి మనం. అంటే అందరితో మంచుకుంటామని, కామెడీ చేయటం అనమని, తర్వాత ఫన్ జనరేట్ చేయటం, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. అయితే డెమోన్ పవన్ వచ్చేసరికి గేమ్స్లో నెంబర్ 1 ఎక్స్పర్టే, బట్ ఏంటంటే రిమైనింగ్ థింగ్స్లో అంత ఇది లేదనమాట. సో నేనేమంటానంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా కంపల్సరీగా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించాలి. దట్టు గేమ్స్లో ఉండాలి, అన్నింటిలో ఉండాలి. కాబట్టి తను థర్డ్ కానీ ఫోర్త్ కానీ ప్లేస్లో ఉంటాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. అది సో నా ఒపీనియన్ ప్రకారం టాప్ 5లో నెంబర్ 1 ఇమాన్యుయల్ ఉండొచ్చు, సెకండ్ పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, థర్డ్ వచ్చి తనుజ ఉండొచ్చు, ఫోర్త్ వచ్చి యాక్చువల్లీ నా కంటెస్టెంట్ భరణ్ గారు కూడా. బట్ ఏంటంటే ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి, సీనియర్ కాబట్టి తను ఉంటే 4th ప్లేస్లో ఉండొచ్చు. డెమాన్ ఉంటే 5th ప్లేస్ ఉండొచ్చు. అది నా ఆలోచన.